బ్రేకింగ్ న్యూస్. ప్రియుడి కోసం భర్తను చంపించేసిన గద్వాల ఐశ్వర్య కేసులో పోలీసులు విచారణ జరిపే కొద్దీ సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్య గుర్తుందిగా, గత నెల 17వ తారీఖున భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేసింది ప్రియుడితో కలిసి, ప్రియుడి కోసం. నిజానికి వాళ్ళ పెళ్లి మే 18వ తారీఖున పెళ్ళయింది. జూన్ 17వ తారీఖున భర్తను చంపించేసింది. భర్తను చంపించడానికి కారణం ప్రియుడు కూడా నిజానికి ఐశ్వర్య చేసుకున్న వ్యక్తిని చంపేయాలి అని ప్లాన్ చేసుకున్నాడు. వీళ్ళందరూ ఎందుకు తిరుమలరావును తేజేశ్వర్ను చంపేయాలని అనుకున్నారో పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. తేజేశ్వర్ ఒక సర్వేయర్గా పనిచేస్తూ ఉన్నారు. సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ను భూమి కొలత ఉంది అని చెప్పి ఆయన్ను తీసుకుని వెళ్ళి తిరుమలరావు సుపారీ ఇచ్చిన గ్యాంగ్తో కలిసి చంపేశారు. ఆ తర్వాత ఈ తేజేశ్వర్ను తీసుకుని వెళ్ళి కర్నూలు జిల్లాలో ఒక చోట పడేశారు. నదిలో పడేయాలని అనుకున్నారు, కానీ అక్కడ కుదరకపోవడంతో ఒక చోట పడేసి వచ్చారు ఆ బాడీని. ఆ తర్వాత కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. అది తేజేశ్వర్గా గుర్తించారు. కొన్ని గంటల్లోనే ఎవరు తేజేశ్వర్ని చంపారు అన్న విషయాన్ని బయటకు లాగారు, అందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో, ఈ హత్యలో ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటే, ఒక్కొక్కరిని విచారిస్తూ ఉంటే చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిజానికి తేజేశ్వర్ని, ఈ సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్తో పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య గత ఏడాది అనుకుంది. గత నవంబర్ నెలలోనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. కానీ అందుకు కొన్ని సంవత్సరాల ముందు, ఒక 5 సంవత్సరాల ముందు ఆల్రెడీ పెళ్ళై పెళ్ళం బిడ్డలున్న 2 బిడ్డలున్నారు, పెళ్ళం ఉంది. అలా పెళ్ళం బిడ్డలున్న ఈ తిరుమలరావుతో చీకటి కార్యకలాపాలను నిలుపుతుంది, అతనితో శృంగార కార్యకలాపాలను నిలుపుతూ ఉంది. సో మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నిజానికి తిరుమలరావు తన భార్యను చంపేసి ఈ ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో ఈమెపై కొంత ఒత్తిడి వస్తూ ఉంది. పెళ్లి చేసుకోవడం లేదని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటుంటారు కదా, అట్లా ఈ నేపథ్యంలో తేజేశ్వర్ని పెళ్లి చేసుకుంది. తేజేశ్వర్ని పెళ్లి చేసుకునేటప్పుడు తిరుమలరావు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటే, ఇక తప్పక నువ్వు తేజేశ్వర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి తేజేశ్వర్ పక్కన పడుకోవటానికి వీల్లేదు, తేజేశ్వర్తో నువ్వు సంసారం చేయటానికి వీల్లేదు అని తిరుమలరావు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమె అదే విషయాన్ని చెప్పింది. పెళ్లి చేసుకున్నా సరే నా భర్తను నేను దగ్గరకు రానివ్వను, ఒకవేళ దగ్గరకు వస్తే భర్త అంతైనా చూస్తాను తప్ప భర్తను దగ్గరకు రానువును తేజేశ్వర్ని అని తిరుమలరావుకి ప్రామిస్ చేసి చెప్పింది. కానీ తిరుమలరావు మనసులో ఏదో బాధ, వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోతుంది, ఇక ఐశ్వర్య నాకు దక్కదేమో, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు, తను భార్య కాబట్టి తనతో ఫస్ట్ నైట్ చేస్తాడు అని ఒక భావనలో ఈ తిరుమలరావు ఉన్నాడు. అదే భావనతో కక్ష పెంచుకున్నాడు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాడు, అతనే తిరుమలరావు. బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉద్యోగం పోయింది, కట్టుకున్న భార్య బిడ్డలు దూరం అయిపోయారు, కటకటాల్లోకి వెళుతూ ఉన్నాడు. ఆ ప్రేమించిన ప్రియురాలు ఒక బ్యారక్లో ఉంటుంది, ఒక సెల్లో ఉంటుంది, మనోడు ఇంకొక సెల్లో ఉంటాడు. ఇద్దరు కలిసి లోపల జైల్లో భజన చేసుకోవాలి వీళ్ళిద్దరూ కలిసి. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా పాపం చూసారా, ఆ 2వ బాక్స్లో కనబడుతున్నాడు పెళ్లి నాటి దృశ్యాలు అవి. అప్పటికే ఆమె మనసులో ఉంది, వీడిని నా దగ్గరకు రానువునని అనుకుంటూ ఉంది పాపం అతన్ని, ఎవరిని, తేజేశ్వర్ని. వాళ్ళిద్దరూ అంత కర్కశంగా మాట్లాడుకునేటప్పుడు కూడా అతని గురించి వాడు వీడని మాట్లాడుకునేవారు వీళ్ళిద్దరూ. ఇంకొక సంచలన విషయం తెలుసా, ఈ నిందితుడు మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు చూడండి, ఆ నిందితుడు తిరుమలరావు బ్యాంక్ మేనేజర్ ఈ ఐశ్వర్యతో 24 అవర్స్ కాల్లోనే ఉండేవాడు. 24 అవర్స్ కాల్లోనే ఉండేవాడు. ఒకవేళ భర్త తేజేశ్వర్ అడిగితే నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పేది. కానీ మీరు ఎవరైనా అనుకోవచ్చు కదా, అమ్మతో అన్ని గంటలు మాట్లాడుతుందా? ఒక్కసారి కూడా ఈ తేజేశ్వర్ ఫోన్ తీసుకుని ఆమె అత్తతోనే మాట్లాడుతుందా అంటే ఆమె అమ్మతో మాట్లాడుతుందా, ఇంకెవరితోనైనా మాట్లాడుతుందా అనేది కనీసం తేజేశ్వర్ చెక్ చేసుకోలేదని మీకు డౌట్ రావచ్చు కదా. సరిగ్గా ఇక్కడే వీళ్ళు ఏం చేశారో తెలుసా, వాయిస్ చేంజర్ను ఉపయోగించారు. ఈ వాయిస్ చేంజర్లో వాళ్ళ అత్త అంటే ఐశ్వర్య తల్లి వాయిస్ను రికార్డ్ చేసి ఆ తల్లి వాయిస్తో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. మీరు ఎన్ని గంటలు మాట్లాడినా ఐశ్వర్య తల్లి మాట్లాడుతున్నట్టే ఉంటుంది తప్ప అవతల వైపు నుంచి తిరుమలరావు లేకపోతే ఇంకొక ప్రియుడో మాట్లాడుతున్నట్టుగా ఉండదు. కేవలం ఆ 2వ బాక్స్లో మీరు చూస్తున్నారుగా, ఆశీర్వదిస్తోంది అత్త, ఐశ్వర్యకు తల్లి, ఈ తేజేశ్వర్కు అత్త. ఆమె వాయిస్ని అందులో ఇన్స్టాల్ చేసి 24 అవర్స్లో ఎప్పుడు ఎవరు విన్నా కూడా అది ఐశ్వర్య తల్లి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. ఇలాంటి వాయిస్ చేంజర్తో మార్చి వాళ్ళు 24 అవర్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. తర్వాత ఈ బ్యాంక్ మేనేజర్, ఈ గ్యాంగ్ అంతా కలిసి తేజేశ్వర్ను చంపేసిన తర్వాత ఆ బాడీని ఎక్కడ పడేస్తున్నారు అనే విషయం దగ్గర నుంచి ఈమె ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. అదిగో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో కనబడుతుందా, అదే వాయిస్ చేంజర్. ఆ వాయిస్ చేంజర్ డివైస్ను వాళ్ళు కొనుగోలు చేశారు.
ఆ వాయిస్ చేంజర్ డివైస్ని కొనుగోలు చేసి అందులో ఐశ్వర్య తల్లి వాయిస్ని అందరూ ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడినా ఒకవేళ భర్త నిజంగానే తల్లి మాట్లాడుతుందా లేదంటే తన భార్య ఏమైనా మోసం చేస్తుందనే డౌట్ వచ్చి ఒకసారి ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్లో అవతల వైపు నుంచి తిరుమలరావు మాట్లాడేవాడు. కానీ తేజేశ్వర్కి ఎలా వినిపించేది? అతను అత్త మాట్లాడుతున్నట్టుగా వినిపించేది, అంటే ఐశ్వర్య తల్లి మాట్లాడుతున్నట్టుగా వినిపించేది. పాపం మనోడు ఏమనుకునేవాడు అంటే నిజంగానే తల్లి మీద ప్రేమతో 24 గంటలు మాట్లాడుతుంది కాబోలు, ఇలాంటి కలియుగంలో ఇలాంటి కూతుళ్ళు కూడా ఉంటారా అని, నా భార్య చాలా గొప్పది అని అనుకునేవాడు ఈ తిరుమలరావు, ఎవరు తేజేశ్వర్. కానీ నెల రోజుల్లోనే, పెళ్ళైన నెల రోజుల్లోనే తనను చంపేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. తన బాడీని ఎక్కడ పడేస్తున్నారనే విషయాన్ని కూడా ఫోన్లో ట్రాక్ చేసి కనుక్కుంటుంది. ఇంత దుర్మార్గురాలు, ఇంత యమకింకరుని రూపంలో తన భార్య తన కళ్ళ ముందే తిరుగుతోంది అనే విషయాన్ని ఈ తేజేశ్వర్ గ్రహించలేకపోయాడు. ఇప్పుడు నేను మీకు ఒక పోలీసు బయట వినిపించబోతున్నాను. మా ప్రతినిధి శంకర్ కూడా ఉన్నారు. శంకర్తో మాట్లాడే ముందు మీకు ఒక పోలీసు బయట వినిపిస్తాను. ఎలా హత్య జరిగింది, ఈ డివైస్ని ఎలా ఉపయోగించారు అనేది పోలీసులు మీడియాకు వివరించి చెప్పారు. ఒకసారి పోలీసు బయట విందాం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, వాళ్ళే ఆ తిరుమలరావును చంపేసిన, తిరుమలరావు దగ్గర డబ్బులు తీసుకుని తేజేశ్వర్ని చంపేసిన నిందితులు. ఆ రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, పెళ్లి నాడు భర్తకు కూడా కుంకుమ పెడుతూ ఉంది. ఆ భార్య ఆమె ప్రియుడు కలిసి ఇచ్చిన సుపారీని తీసుకొని తేజేశ్వర్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన దుర్మార్గులే ఆ కారు ఎక్కుతున్నటువంటి వాళ్ళు. చూడండి, అదిగో ఆ నల్లటి ముసుగేసుకుని అక్కడ కనిపిస్తుంది కదా, ఆమె కూడా ఆమె భార్య. అత్తను కూడా అరెస్ట్ చేశారు. అత్త భార్య వెనక వెళ్తుంది కదా నల్లటి ముసుగు, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళను బహుశా రివీల్ చేయరు వాళ్ళ ఫేస్లను, అందుకే అలాంటి నల్లటి ముసుగులు వేస్తుంటుంటారు. అందులో చూసారు పంజాబీ డ్రెస్ వేసుకుని మనకి కనిపిస్తుంది కదా, ఆమె ఆ నల్లటి ముసుగులో కనబడుతుంది కదా. బహుశా ఇప్పుడు ఆ ముసుగులో ఉండి ఆమె ఏమనుకుంటూ ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? ఆ ముసుగులో పోలీసులు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నప్పుడు ఆమె ఏమనుకుంటుందో ఎవరైనా ఊహించగలరా? కనీసం అందులో తిరుమలరావు ఉన్నాడు కదా, ఒకడు ఆ నల్లటి ముసుగులోనే ఉన్నాడు కదా, వాడైనా ఏమనుకుంటాడు? అయ్యో చక్కటి పెళ్ళం బిడ్డలు ఉన్నారు ఇంటి దగ్గర, అనవసరంగా ఈ ఐశ్వర్య మోజులో పడి ఐశ్వర్య పెళ్లి చేసుకున్న భర్తను చంపించేశానే, నా జీవితం కర్పూరం అయిపోయింది అని అనుకుంటాడు అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? మీరు ఎవరైనా అనుకుంటున్నారు ఇప్పుడు నా జీవితం కర్పూరంలాగా మారిపోయింది అని? ఇంకో పదాన్ని వాడాలి అక్కడ, కానీ ఆ పదాన్ని వాడలేకపోతున్నాను. అయిపోయిందని అనుకుంటాడని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ భార్య బిడ్డలు రోడ్డుపైన పడ్డారు. తేజేశ్వర్ కుటుంబం తేజేశ్వర్ని కోల్పోయి రోడ్డున పడింది, శోకసంద్రంలో ఉంది. ఇప్పుడు ఐశ్వర్య జీవితం కూడా కర్పూరంలాగా కరిగిపోయినట్టే వాళ్ళు జైల్లో బహుశా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఎంత ప్లాన్ చేశారో చూడండి, ఒక డివైజ్ను కొనుగోలు చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, భర్తను చంపేయడం, ప్రియుడు మోజులో పడి ప్రియుడు పడక సుఖం కోసం భర్తను చంపేయడం ఒక దుర్మార్గం అయితే, దానికి టెక్నాలజీని ఎలా వాడారో చూసారా? ఒక డివైజ్ను, ఇలాంటి ఒక డివైజ్ను వాళ్ళు తీసుకుని వాయిస్ చేంజర్, అత్త వాయిస్ని అందులో ఇన్స్టాల్ చేసి 24 hours వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాడి అనుమానం ఏంటి అంటే, తిరుమలరావు అనుమానం ఏంటి అంటే, పెళ్లి చేసుకున్నాడు కదా, భార్య దగ్గరకు వెళ్లకుండా ఉంటాడా, వాళ్ళకి హనీమూన్ ఫస్ట్ నైట్ లాంటి జరగకుండా ఉంటుందా, వాళ్ళ మధ్య ఇంకే సంబంధం ఉండదా, కేవలం 3 ముళ్ళ సంబంధమేనా, అంతకుమించి ఇంకా శారీరక సంబంధం ఉంటుందా ఉండదా అనే అనుమానంతో రగిలిపోయాడు. తను శారీరక సంబంధం నెరుపుతున్నటువంటి ఐశ్వర్యతో కట్టుకున్న మొగుడు కూడా, కట్టుకున్న భర్త కూడా కాపురం చెయ్యకూడదు అనే
ఆలోచనలో ఉండేవాడు. ఒకవేళ అలా చేసి ఉండుంటాడేమో, బహుశా ఐశ్వర్యను అతను టచ్ చేసి ఉండుంటాడు, ముట్టుకుని ఉండుంటాడు అనే మనోవేదంతో రగిలిపోయి ఇక ఏమీ లేదు, ఈ తేజేశ్వర్ను చంపేయాలని అనుకున్నాడు. అందుకే తేజేశ్వర్ను గత నెల 17వ తారీఖున చంపి కర్నూలు జిల్లాలో ఆ బాడీని పడేశారు. ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతుంటే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు. ఒక్కసారి పోలీసు మాట్లాడిన బయట ఉంది, ఒకసారి పోలీసు ఆఫీసర్ ఏం మాట్లాడారో విందాం. గద్వాలో జరిగినట్టు తేజేశ్వర్ యొక్క మర్డర్ కేసులో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఈ జూలై ఫస్ట్కి అతని కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కర్నూలు వెళ్ళడం జరిగింది. కర్నూలులో అతను కెన్పిన్ ఫైనాన్స్ అని అతను ఒక ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తుంది. మేనేజర్గా అతనికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాలని 17వ తారీఖు అతను ఎన్ని గంటలకి ఆఫీస్లో వచ్చాడు, ఎన్ని గంటలకి బయటకు వెళ్ళాడు అనే ఉద్దేశంతో మేము అతనున్న పనిచేసిన బ్యాంక్లో సోదాలు నిర్వహించినాం. దాంట్లో భాగంగా మాకు ఒక వాయిస్ చేంజర్ అనే ఒక డివైస్ దొరికింది. ఆ డివైస్ని అక్కడ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్లో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ప్లస్ అవి ప్లస్ ఆ బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్లస్ ఆ వాయిస్ చేంజర్ డివైస్ని తీసుకున్న తర్వాత రీసెంట్గా మేము ఈ తేజేశ్వరి మర్డర్ కేసులో నిందితులైన తిరుమల రావుని ప్లస్ నాగేష్, పరమేష్, రాజు ఈ నలుగురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా విచారంగా తిరుమల రావుని వాయిస్ చేంజర్ మేము ఎందుకు ఉపయోగించారని చెప్పేసి, అతను ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చింది అనే దాన్ని వాయిస్ పెట్టి విచారించడం జరిగింది. దానికి అతను సార్ ఇది లేడీ వాయిస్, నేను మాట్లాడితే లేడీ వాయిస్ వినిపిస్తుంది, ఇది తేజేశ్వరికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్ళి అయింది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ని తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు దీని ద్వారానే అతను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, అతని ప్రతి కదలిక మాకు వాయిస్ చేంజర్ ద్వారా నేను ఫోన్ మాట్లాడేవాడిని, ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడేది లేడీ వాయిస్ లాగా వినిపిస్తుంది కాబట్టి దీన్ని మర్డర్ కేసులో ఉపయోగించడం చెప్పడం జరిగింది. ఇది మేము స్వాధీనం చేసిన కోర్టుకి సమర్పిస్తాం. మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాం. ఇప్పుడు మాకు కొన్ని వివరాలు రావాల్సింది. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఉన్న తేజేశ్వర్ ఆమె ఐశ్వర్య ప్లస్ తిరుమల రావుని ఇద్దరిని ఇప్పుడు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకొన్ని విచారణ తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. చేసిన తర్వాత చెప్పారు 13వ తారీఖు కూడా మేము సంఘాల దగ్గరికి వచ్చినాం సార్, అతన్ని ఆ రోజు కూడా ప్లానింగ్ ఉండే, బట్ ఆ రోజు అతను వేరే అతనితో వచ్చి రావడం జరిగిందని చెప్పాడు. మనం అది కూడా మెన్షన్ చేసాం. ఇందులో భాగంగా చెక్ చేస్తుంటే మాకు సస్పిషియస్ అనిపించింది. వాయిస్ చేంజర్ ఇది ఈ నేరంలో ఉపయోగించిన అనుమానంతో మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. బట్ ఇది స్వాధీనం చేసుకున్న దాన్ని మనము ఎంక్వైరీలో భాగంగా ఇతను అడగడం జరిగింది. అతను చెప్పిన ప్రకారం ఈ అఫెన్స్ లో అతనికి వాయిస్ ఎలా పోయింది అంటే ఎప్పుడప్పుడు ఎట్లా కమాండ్ ఆమెకి ఎలా సమాచారం అందించగలిగింది అనే దాని మీద అనుమానం ఉంది మాకు. బట్ ఈ వాయిస్ చేంజ్ చేస్తే అది కూడా క్లారిటీ వచ్చింది. విన్నారుగా పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ చెప్తున్న మాటలు. వాళ్ళు ఒక వాయిస్ చేంజర్ డివైస్ను కొనుగోలు చేశారు. ఆ డివైస్లో తిరుమలరావు మాట్లాడుతూ ఉండేవాడు. తిరుమలరావు మాట్లాడుతూ ఉంటే యువతల పక్క వినే వాళ్ళకి అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా ఉండేది. ఎప్పుడైనా అనుమానం వచ్చి తేజేశ్వర్ తన భార్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటే అటువైపు నుంచి అమ్మాయి గొంతు వచ్చేది. ఓకే, అమ్మాయితోనే మాట్లాడుతోంది, తన అమ్మతోనే మాట్లాడుతోందని తేజేశ్వర్ అనుకునేవాడు. కానీ మాట్లాడుతున్నది తిరుమలరావు అని తేజేశ్వర్కు తెలియదు. తేజేశ్వర్ను చంపేయటానికే వాళ్ళు మాట్లాడుకుంటున్నారనే విషయం ఎక్కడ కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మరోసారి ఈ తిరుమలరావుని, ఐశ్వర్యను ఇద్దరిని కూడా తమ కస్టడీలోకి, పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఇంకా చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం ఉందని ఇన్స్పెక్టర్ అంటూ ఉన్నారు. గతంలో కూడా ఒకసారి వాళ్ళని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోసారి వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తాము ఈ తిరుమలరావును, ఐశ్వర్యని అని పోలీసులు చెబుతూ ఉన్నారు. సో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ విచారణలో. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శంకర్, ఇప్పటి వరకు విచారణలో ఇంకా ఎటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఆ డివైస్ ఎక్కడ కొన్నారు? డివైస్తో తిరుమలరావును చంపడానికి ముందు వాళ్ళిద్దరూ ఆ వాయిస్ చేంజర్ డివైస్లో మాట్లాడుకుంటున్నారనే విషయం తెలిసిన తర్వాత టెక్నాలజీని ఇంతలా వాడుకున్నారా అని ఒక్కసారి అందరూ నోళ్ళు నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎలా చూడాలి ఈ కేసుని? రోహిత్, తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి గద్వాల తేజేశ్వర్ మర్డర్ వెనుక మరిన్ని నిజాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గత నెల 17వ తేదీన మిస్సింగ్ కేసుగా నమోదై ఆ తర్వాత మర్డర్ గావింపబడ్డబట్టి తేజేశ్వర్ మరణానికి సంబంధించి పోలీసులు పూర్తిగా
విచారణ చేస్తూ దాదాపు తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, అతని తల్లి, మరో నలుగురిని కూడా చేరుస్తూ కూడా వారిని అరెస్టు చేయడం, ఆ తర్వాత జైలుకు పంపడం జరిగింది. కానీ తిరుమలరావు పూర్తిగా అసలు ఎందుకు తేజేశ్వరరావు చంపాలనుకున్నాడు? ఒకవేళ ఐశ్వర్యతో కలిసి వెళ్ళిపోవాలనుకుంటే నేరుగా ఐశ్వర్యను తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ తిరుమలరావు తేజేశ్వరను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే విషయం పైన కూడా పోలీసులకు స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి క్రమంలోనే ఈ నెల 19వ తేదీన జైలుకు పంపించినటువంటి వారిని, అంటే 9వ తేదీన జైలుకు పంపించినటువంటి వారిని, వారి మీద కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ కోర్టు కూడా సెషన్ కోర్టుకు సంబంధించి గద్వాల జిల్లా కోర్టులో కూడా పోలీసులు విచారణ కోసం 4 రోజులు కస్టడీ వేశారు. ఈ క్రమంలోనే గద్వాల సెషన్ కోర్టు కూడా A1 గా ఉన్నటువంటి తిరుమలరావు, A3 గా ఉన్నటువంటి నగేష్, A4 గా ఉన్నటువంటి పరశురం, A5 గా ఉన్నటువంటి రాజు, ఈ నలుగురిని కూడా 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఒకవైపు ఇన్వెస్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి SI టంగుటూరి శ్రీను కూడా దీని మీద పూర్తిగా విచారణ చేపట్టాడు. ఎందుకోసం, ఎలా చేశారు, ఏం జరిగింది, చంపేటప్పుడు తేజేశ్వర్ ఏమన్నాడు, ఇలాంటివన్నీ కూడా ఆయన పూర్తి స్థాయి విచారణ చేపట్టాడు. ఈ విచారణలో నమ్మలేని నిజాలు, మొత్తంగా తేజేశ్వర్ ఎంత నరకం అనుభవించి ఉంటాడు ఆ క్రమంలో అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా తేజేశ్వర్ ను గత నెల 13వ తేదీనే చంపాలనుకున్నారు. కానీ అక్కడ ఒక భూమికి సంబంధించి సంఘాల దగ్గరికి రావాలని చెప్పారు, గద్వాల జిల్లా సంఘాల ప్రాంతానికి. కానీ తేజేశ్వర్ అప్పుడు అతని స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా ఈ ప్లాన్ బెడిచి కొట్టింది. సుపారి గ్యాంగ్ ఆ ప్లాన్ ను విరమించుకున్నారు. కానీ తిరిగి 17న దాన్ని అమలు చేశారు. మొదటగా గద్వాల కృష్ణారెడ్డి బంగ్లా ఎదురుగా అక్కడ తీసుకెళ్లడం, అంటే విచారణలో ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు అనేది మాత్రం క్లియర్ కట్ గా వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. వీరాపురం తీసుకెళ్లాం, అక్కడ గద్వాల కర్నూలుకు మధ్యలో ఉన్నటువంటి రహదారిపైనే కత్తితో దాడి చేసినప్పుడు తేజేశ్వర్ మొదటగా, అన్న నన్ను ఎందుకు చంపుతున్నారు, నేను మీకేం అన్యాయం చేశాను, నన్ను వదిలిపెట్టండి అంటూ కూడా దీనంగా వారిని ప్రాధేయపడినట్లుగా కూడా ఈ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి రెగ్యులర్ గా తిరుమలరావుతో టచ్ లో ఉన్నటువంటి ఐశ్వర్య గత 5 సంవత్సరాలుగా ఆమెతో అక్రమ సంబంధంతో కొనసాగిస్తుంది. తిరుమలరావుతో గతంలో తన భార్యను కాదని నిన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు ఐశ్వర్యకు. కానీ ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఇది బాగోదని నచ్చి చెప్పడంతో తేజేశ్వరను పెళ్లి చేసుకోవడంతో తిరుమలరావుకు దూరం అయ్యడం తట్టుకోలేనటువంటి ఐశ్వర్య రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూ వస్తుంది. ఇదే కోణంలో తిరుమలరావుకు మరొక పగ పెంచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందని పోలీసులు చెప్తారు. ఎందుకంటే తను ఐశ్వర్య ఎంతగా ప్రేమించేవాడంటే, ఎంతగా అక్రమ సంబంధం వాళ్ళ ఇద్దరి మధ్య బలంగా ఉందంటే ఐశ్వర్యను కనీసం వేరే వాడితో ఊహించుకోలేనటువంటి సిచ్యువేషన్. తేజేశ్వరను పెళ్లి చేసుకుంది. ఫస్ట్ నైట్ కు కూడా పూర్తిగా జరగకుండా ఐశ్వర్యను ఆ విధంగా మాడిఫై, అంటే ఈ విధంగా నీ దగ్గరికి రానివద్దంటూ కూడా ఆమెకు చెప్పడంతో పలు కారణాలతో భర్తను దూరం పెడుతూ వచ్చింది. తేజేశ్వర్ అమాయకుడు, తనకేం తెలియదు, తన భార్యను బలంగా నమ్మాడు, తన కోసం వచ్చింది కాబట్టి ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉంటుందని. కానీ దాంట్లో ఎలాంటి నిజం లేదు. శారీరకంగా సంబంధం పెట్టుకుంటే బాగుండదని చెప్పి తిరుమలరావు హెచ్చరించినట్లుగా దాంతోనే ఐశ్వర్య ఈ కథను అంతా కూడా నడిపిస్తూ వచ్చింది. ఇక ముఖ్యంగా భర్త చనిపోయినప్పుడు ఎక్కడైనా సరే ప్రేమ ఉన్నటువంటి భార్యకు కళ్ళలో నుండి నీళ్లు రావాలి. కానీ తేజేశ్వర్ భార్యగా ఉన్నటువంటి ఐశ్వర్య దాన్ని హ్యాండిల్ చేసేందుకు కళ్ళలో నుంచి నీళ్లు రాకున్నా, దుఃఖం రాకున్నా గ్లిజరిన్ వాడినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తేజేశ్వర్ మరణాంతరం ఇల్లునంతా కూడా శుభ్రం చేస్తున్న సమయంలో ఐశ్వర్య రూమ్ లో ఒక గ్లిజరిన్ బాటిల్ దొరికింది. ఎందుకంటే కళ్ళలో ఆ గ్లిజరిన్ పెట్టుకుంటే ఏడుపు వస్తుంది, భర్త చనిపోయినప్పుడు ఏడవకపోతే బాగుండదు. కాబట్టి ఇదంతా కూడా చూస్తుంటే ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఇలాంటి నిజాలు వెలుగులోకి వస్తుంటే ఆ కుటుంబం మరింత దుఃఖసాగరంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తేజేశ్వర్ చాలా మంచివాడు. శంకర్, మరోసారి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలంటూ ఉన్నారు కదా, అంటే ఇంకా ఏ సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉందని అనుకుంటున్నారు? ఇంకా పోలీసులకు ఉన్న డౌట్స్ ఏంటి ఇందులో? అంటే ప్రధానంగా ఈ సమస్యకు ఎక్కడైతే పోలీసులకు ఉన్నటువంటి అనుమానానికి సంబంధించి ఎందుకు చంపాలి, తేజేశ్వర్ను చంపకుండా ఐశ్వర్యం తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ పోలీసులకు సమాధానం దొరికింది. కానీ గతంలో ఎవరైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడి మరణాన్ని వెనుక అనేక కారణాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడిప్పుడే అవి బయటికి వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఐశ్వర్య తిరుమలరావు కలిసి ఉండడాన్ని ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడు వద్దని వారించాడు. ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కుటుంబ పరువు దిగదారుతుందని చెప్పి కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరి
అట్లా చెప్పిన కొన్ని రోజులకే అతను బాత్రూమ్ లో పడి చనిపోయాడు. అది అంతా కూడా సహజ మరణంగా అప్పట్లో కేసు క్లోజ్ చేశారు. దీని మీద కూడా ఒక స్పష్టత రావాల్సింది. ఎందుకంటే నిజంగా ఆ రోజు కూడా ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడిని కూడా వీళ్ళే చంపించి ఉంటారా, లేకుంటే ఈ మరణానికి సంబంధించి ఇంకెప్పుడెప్పుడు ఏమేం ప్లాన్ చేశారు? మరి ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి తేజేశ్వర్ మరణానికి సంబంధించి ఓవరాల్ గా తల్లి పాత్ర పైన కూడా ప్రధానమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా తల్లి ఎందుకు వారించలేదు, తల్లికి ఇదంతా తెలిసే జరిగిందా అని ఫస్ట్ గా ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ తల్లి కూడా ప్రీ ప్లాన్ గానే ఈ మర్డర్ చేయించిందా, ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ నలుగురిని కూడా కస్టడీలోకి తీసుకోవడంతో పాటు విచారణ తీసుకున్నారు. తిరిగి మళ్ళీ కూడా A1 గా ఉన్నటువంటి తిరుమలరావును కావచ్చు, మరోవైపు ఐశ్వర్యను కూడా కస్టడీలోకి తీసుకొని తేజేశ్వర్ మరణానికి సంబంధించి, అంటే అతను ఇంట్లో ఉన్నప్పుడు తేజేశ్వర్ ఏమైనా ఎలా ఉండేవాడు, తేజేశ్వర్ను ఎలా నమ్మించావు, నువ్వు ఎలా మోసం చేశావు, తేజేశ్వర్ను చంపకుండా వెళ్ళిపోవచ్చు కదా, తేజేశ్వర్ను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఐశ్వర్యని కూడా మరొకసారి విచారణ చేపడితే ఈ రోజు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి విచారణలో భాగంగా ఇప్పుడు వచ్చేటటువంటి సమాధానాలు ఎలా ఉంటాయి, గతంలో వచ్చినటువంటి సమాధానాలు ఎలా ఉంటాయి, ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంటుంది కాబట్టి మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముసుగులు వేసి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు విచారించేటప్పుడు వాళ్ళ ముఖాలే చూస్తారు కదా, ఏమన్నా పశ్చాత్తాపం కనబడుతుందా అంట వాళ్ళ ముఖాల్లో? అంటే పోలీసులు ఆన్ ద రికార్డ్ గా కాకుండా ఆఫ్ ద రికార్డ్ గా చెప్పినటువంటి విషయాలు నిజంగా దారుణమైనటువంటి విషయం. ఇద్దరి ముఖాల్లో, ఒకవైపు తిరుమలరావు, మరోవైపు ఐశ్వర్య ముఖాల్లో ఎక్కడ కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టామని గాని, ఒక వ్యక్తిని చంపామన్నా గాని ఇట్లాంటి ఆ బాధ అనేది ఆ బాధ అనేది వాళ్ళ ఫేస్ లో ఎక్కడా కనిపించలేదని చెప్తున్నారు. ఎందుకంటే అంత నిర్దాక్షిణ్యంగా, అంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు ఏ విధంగా ఉంటారు అంతకంటే దారుణంగా వీళ్ళ ప్రవర్తన తీరు ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. వాళ్ళు వాళ్ళ సుఖం కోసం, శారీరక సంబంధం కోసం మొత్తంగా ఈ వ్యవహారాన్ని నడిపించారు. అమాయకుడైనటువంటి తేజేశ్వర్ను పొట్టన పెట్టుకున్నారంటూ కూడా పూర్తిగా పోలీసులు చెబుతుంటే నిజంగా ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా దుఃఖ సాగరంలోకి మునిగిపోయారు. ఆ ముసుగులు తీసినప్పుడు పోలీసుల ముఖాలు చూడడానికి కూడా పూర్తిగా వీళ్ళు ఎలాంటి ఆ ఫీలింగ్స్ అనేది కూడా వాళ్ళలో కనిపించలేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి గద్వాల ఐశ్వర్య ప్రియుడి కోసం భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేసిన గద్వాల ఐశ్వర్య కేసులో పోలీసుల విచారణలో చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోలీసులు ఈరోజు కూడా మీడియాతో మాట్లాడారు. ఎలా చంపారు, ఎలా ప్లాన్ చేశారు, ఎందుకు ఈ తిరుమలరావు చంపాలనుకున్నాడనే విషయాలు చెప్తూ ఉంటే నిజానికి ఫ్యూజులు ఎగిరిపోతూ ఉన్నాయి. టెక్నాలజీని వాడారు. వానికి పెళ్ళయింది కదా, పెళ్ళం బెడ్లో ఉన్నారు కదా, ఇంకా ఐశ్వర్య ఎందుకు? ఐశ్వర్యకి పెళ్ళయింది కదా, తేజేశ్వర్ ఉన్నాడు కదా, చక్కగా కాపురం చేసుకోవచ్చు కదా, మంచి మొగుడు వచ్చాడు అని అనుకోవచ్చు కదా. పోనీ ఆ తిరుమలరావుకి పెళ్ళం బెడ్లో ఉన్నారని ఐశ్వర్యని వదిలేసి ఉండుండొచ్చు కదా. లేదు, పెళ్లి చేసుకోవాలా తేజేశ్వర్ని, తిరుమలరావుతో చీకటి కార్యకలాపాలు నేర్పాలా. వాడికి పెళ్ళం బెడ్లు ఉన్నారు, పర్వాలేదు, ఈమె మొగుని చంపేయాలా, ఈమెతో కలిపి మళ్ళీ సెకండ్ సంసారాన్ని నేర్పాలా. అత్తపాత్రపై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ పోనీ జరిగిందేదో జరిగిపోయింది, గతహ అనుకొని మంచి మొగుడు వచ్చాడు అని అనుకునే ఐశ్వర్య తేజేశ్వర్తో కాపురం చేసి ఉంటే ఆమె జీవితం చక్కగా ఉండేది. ఇప్పుడు లెక్కబెట్టిన ఊచలే మళ్ళీ లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది జైల్లో. బహుశా నల్లటి ముసుగులో ఆమె ఏమనుకుంటూ ఉండొచ్చు, ఏమన్నా కన్నీళ్ళు వస్తున్నాయని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? నిజానికి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే మొగుని చంపించేసిన తర్వాత అతని బాడీని కారులో వేసుకొని తిరుగుతూ ఉంటే ఈమె ఫోన్ మాట్లాడుతుంది. పడేశారా, ఎక్కడ పడేశారు, దొరకం కదా, ఎవరో గుర్తుపట్టడానికి అవకాశం లేదు కదా అనే విషయాలు మాట్లాడిందంట. అంతేకాదు మొగుడు చనిపోయాడు అనే విషయం తెలిసిన తర్వాత నంగనాచిలాగే ఏడవడం మొదలుపెట్టిందంట. కరడు కట్టిన హృదయం కదా ఐశ్వర్యకి, ఏడుపు రాదు. ఆ ఏడవడానికి ఏం చేసిందో తెలుసా? గ్లిజరిన్ వాడింది. సినిమాల్లో వాడతారు గ్లిజరిన్, నటించాడు కదా సినిమాల్లో, ఏడుపు సన్నివేశాల్లో నటించేటప్పుడు వాటర్ వస్తుంది కదా, గ్లిజరిన్ వాడతారు. ఇక్కడ ఈమె కూడా గ్లిజరిన్ వాడిందంట. భర్తను చంపేస్తారు ఆల్రెడీ, ఎలాగో నాకు ఏడుపు రాదు, మనసంతా ఆనందంగా ఉంటుంది, కానీ కళ్ళల్లోంచి నీళ్ళు రావాలి కదా, మరి అందరికీ చూపించాలి కదా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఉంది ఆ పెళ్లి కూతురి డ్రెస్లో కనిపిస్తున్న ఐశ్వర్య. అందుకే గ్లిజరిన్ తెచ్చుకుని కళ్ళల్లో పెట్టుకుని అత్తారింట్లో ఆమె ఏడుపులు పెడబొబ్బులు పెట్టిందంట. ఆమె కళ్ళల్లోంచి గ్లిజరిన్ వాటర్ వచ్చింది. మరి పోలీసుల విచారణలు అన్నీ బయటకు వస్తాయి కదా, అన్నీ బయటకు వచ్చాయి. ఇదిగో చూడటానికి ఇలా కనిపిస్తుంటుంది ఒక డివైస్, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అదే వాయిస్ చేంజర్.
అలాంటి డివైస్ను వాడి వీళ్ళిద్దరూ ఎవడు ఆల్రెడీ పెళ్ళై పెళ్ళం బిడ్డలు ఉన్న ఈ తిరుమలరావు అనే సుంట, ఆల్రెడీ మొగుడిని చంపేద్దాం అనుకున్న ఈ ఐశ్వర్య మహిళ. కాబట్టి నేను అంతవరకే మాట్లాడుతున్నాను, వేరే పదాన్ని వాడలేకపోతున్నాను. అదిగో ఆ డివైస్ చూసారా, ఆ డివైస్లో ఇద్దరు మాట్లాడుకునేవారు. ఏమని, నువ్వు ఏం చేస్తున్నావు, గ్లాస్ తీసి ఇలా గ్లాస్ పెట్టే దగ్గర నుంచి మొగుడికి అన్నం పెట్టావా, నువ్వు పెట్టొద్దు అనే దగ్గర వరకు, సాయంత్రం పడుకునేంత వరకు, పడుకున్న తర్వాత ఏం చేస్తున్నావు, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తిరుమలరావు ఎక్కడ ఆమెను టచ్ చేస్తాడో అనేటటువంటి భయం వీడికి. అరే పెళ్ళయింది, పెళ్ళం బిడ్డలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించుకుని చక్కగా ఒక ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు కదా. పోనీ గతంలో ఆమెతో ఏదో సంబంధం ఉంది, పెళ్లి చేసుకుంది, వదిలేసి ఉండొచ్చు కదా, వాళ్ళు బతుకుతారు కదా. ఆ తిరుమలరావు, ఆ తేజేశ్వర్ పాపం ఎంతో ఊహించుకున్నాడు, ఒక అందమైన భార్యను చేసుకోవాలి, తనను ప్రేమించే భార్యను చేసుకోవాలి, ఒక లైఫ్ను పాపం ఎంతో అందంగా ఊహించుకున్నాడు కదా. అలాంటి అమాయకుడి లైఫ్లోకి రావడం ఎందుకు ఐశ్వర్య నువ్వు? అలాంటి అమాయకుడు లైఫ్లోకి నువ్వు వచ్చి నీ ప్రియుడితో కులకడం కోసం ఈ తిరుమలరావును, ఈ తేజేశ్వర్ని చంపించేయడం ఎందుకు ఐశ్వర్య? పైగా ఇలాంటి టెక్నాలజీని వాడు. చదువు అభివృద్ధి కోసం వాడాల్సింది. నీకు చదువు వచ్చి ఇలాంటి కన్నింగ్ తెలివితేటలుంటే దాన్ని సక్రమ మార్గంలో పెట్టి నలుగురికి ఉపయోగపడే పనులు చేయాల్సి వచ్చింది. ఈ తేజేశ్వర్ని చంపేయడానికి వాడతావా ఐశ్వర్య? పైగా మొగుని సహజంగా హృదయం సున్నితంగా ఉంటుందని ఉంటుంటారు భార్యలకి, కానీ నీకేంటమ్మా అంత కర్కశంగా ఉంది? నీకు నిజంగా ప్రియుడే ఇష్టం ఉంటే వాడు పక్కనే ఉండాల్సింది, ఈయన్ని పెళ్లి చేసుకోకుండా ఉండి. కానీ పెళ్లి చేసుకుని 24 గంటలు ఆ ప్రియుడితో మాట్లాడి ప్రియుడిపై మోజుతో అన్యాయంగా చంపించేసావు కదా. నాకు అర్థం కావట్లేదు, ఒకసారి నిన్ను అడగాలనిపిస్తుంది. ఆ ముసుగులో ఉన్నావు కదా, బయట వాళ్ళు నిన్ను ఎవరు పట్టకూడదని. వాడు ఎలాగో తిరుమలరావు ఎలాగో దిగజారిపోయాడు, వాడిది ఒక దిగజారిపోయిన బతుకు ఆ తిరుమలరావుది. పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలు ఉండగా నీతో ఆల్రెడీ ఇలాంటి చీకటి కార్యకలాపాన్ని, ఇలాంటి సంబంధాన్ని నిలుపుతున్నాడంటే వాడు ఆల్రెడీ దిగజారిపోయాడు. మరి నీ బుద్ధి ఏమైంది ఐశ్వర్య? పెళ్ళై 2 పిల్లలు ఉన్నవాడితో కలిసి ఉంటున్నాను, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాను, పోనీ వీడితోనైనా జీవితాంతం ఉందని ఇన్నాళ్ళు నేను తప్పుడు అడుగులు వేసాను, పోనీ ఇతనితోనైనా కాపురం చేద్దామని ఉండాలిగా నీకు. ఇతన్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదా ఐశ్వర్య. పక్కనే ఉండి తిరుగుతూ, మొగుడు పక్కన చుట్టూ తిరుగుతూ అన్యాయంగా పక్కన పెట్టుకున్నావు కదా ఐశ్వర్య. ఇలాంటి ఐశ్వర్య లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మారండి అమ్మా, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఇప్పటికే పాపం అబ్బాయిలు అంటూ ఉన్నారు, కామెంట్స్ చేస్తున్నాను, నేను 2 కామెంట్స్ చదివి వినిపిస్తాను. మగాళ్ళకి చట్టాలు కావాలనంట. అఫ్కోర్స్ మగాళ్ళు కూడా తక్కువ ఏం కాదు. గతంలో పెళ్లి చేసుకున్న భార్యలను వరకట్నం కోసం నిర్దాక్షిణ్యంగా చంపేసిన హీనమైన చరిత్ర కలిగిన మగాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఈక్వల్ అయిపోతూ ఉన్నారనమాట. చాలా భయంగా ఉంది అంట మ్యారేజ్ అంటే. ప్రవీణ్ కుమార్, మ్యారేజ్ అంటే చాలా భయంగా ఉంది అన్నారు. ఇంకొకరు టీవీ గురించి కామెంట్ చేశారు, నేను ఇది కూడా చదువుతాను. బిగ్ టీవీ వల్లే ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపిస్తున్నారు ఆర్ ఒక్క నిమిషం కమెంట్ పైకి వెళ్ళింది, నేను ఆ కమెంట్ చదివి వినిపిస్తాను. ఎస్, ఓకే. ఏంటది, మీ బిగ్ టీవీ వల్లే ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపిస్తున్నారు ఆర్ ఆంధ్రలో తెలంగాణలో మీకు న్యూస్ కోసం ఇలాంటి దారుణాలు టీవీ వాళ్ళే చూపిస్తున్నారు, మీ టీవీ ఛానల్ మీద ఇంటిగ్రేషన్ అయ్యేలా ఏదో రాశారు మొత్తం మీద టీవీ మీద కోపంతో. బ్రో, ఇలాంటి దారుణాలను చెప్పబట్టే అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే దొరికిపోతాం, ఎందుకు వచ్చింది పెళ్లి చేసుకుంటే పోనా మొగుడితో చక్కగా కాపురం చేద్దామని ఇలాంటి ఆలోచనలు భార్యలు అనుకుంటారు. లేదు ప్రియురాలతో ఇంకో పెళ్లి చేసుకున్న భర్తను చంపించేద్దామని తిరుమలరావు లాంటి సుంటలు ఎవరైనా అంటే వాళ్ళ ఆలోచనలు కూడా మార్పులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ జీవితం కర్పూరం అయిపోయింది కదా. సో ఇలాంటి వార్తలు చూపిస్తే అలాంటి వాళ్ళ అవేర్నెస్ వస్తుంది. ఎందుకు హాయిగా బతుకుదాం, ఎందుకు ఇప్పుడు కట్టకట్ట లెక్క పెట్టాలి, జీవితం అయిపోయింది వాళ్ళు. తెలుసా నీకు ఆయన పేరేంటి? జ్యోతి గారు. వాళ్ళ జీవితం అయిపోయిందండి, వాళ్ళ జీవితం ఇంక రాదు, యావజ్జీవ కారాగార శిక్ష. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేసినా, ఎదవ పని ఏం చేసినా దొరికిపోతాం, నేరం ఏం చేసినా దొరికిపోతాం. చూసారు ఇలాంటి డివైస్ను వాడారు, ఇలాంటి డివైస్ను వాడి వాయిస్ చేంజర్ అంటే అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అలాంటి డివైస్ను కూడా పట్టేశారు పోలీసులను తక్కువగా అంచనా ఎలా వేస్తారు మీరు? సో పోలీసులను ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి, మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మంది. ఇదిగో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు అంటే భార్యలు, భర్తలు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఎవరం తక్కువ కాదు సమాజంలో అని. నిజానికి ఒక సమాజంలో శాంతియుత సమాజం, ఒక మెరుగైన సమాజం, ఒక అభివృద్ధితో కూడిన సమాజం ఉండాలి అంటే అందులో స్త్రీ పురుషుల పాత్ర మంచిగా ఉండాలి. కానీ అనాదిగా చాలా సందర్భాల్లో మగాళ్ళు దిగజారిపోయి కనిపిస్తూ ఉంటుంటారు. అలాంటి మగవాళ్ళకి స్త్రీలు కొంచెం దూరంగా ఉండటం బెటర్ అని నాకు అనిపిస్తుంది. దిగజారిపోయిన మగవాళ్ళతో మీరు సాన్నిహిత్యాలు చెయ్యొద్దు. దిగజారిపోయిన మగవాళ్ళు చెప్పే మాటలకు మీరు ప్రభావితం కావద్దు దయచేసి.
చూసారు ఇక్కడ ఐశ్వర్య పెళ్ళైన మగాడితో ఆమె ఎందుకు అట్రాక్ట్ అయింది, ఎందుకు సంబంధం నేర్పింది. ఇక్కడ తల్లి పాత్ర, ఐశ్వర్య తల్లి పాత్ర గురించి కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు పాపం తిరుమలరావు పెల్లంపేటల రోడ్డు మీద పడ్డారా? ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు అని అడిగితే జైల్లో ఉన్నాడు అని ఆ తల్లి బిడ్డలకు చెప్పగలదా? మీ నాన్న ఒకరిని చంపేసి, అంటే మీ నాన్న ఒకరిని ప్రేమించి ఆ ప్రేమించిన అమ్మాయి ముగ్గురిని చంపేసి మీ నాన్న జైల్లో ఉన్నాడని బిడ్డలకు చెప్పగలదు ఏ తల్లైనా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ఐశ్వర్య స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అరే మన ఐశ్వర్య అంట, తెలిసిన ఐశ్వర్య ఏం చేసిందో తెలుసా? తిరుమలరావుతో సంబంధం పెట్టుకుందంట, తేజేశ్వర్ని పెళ్లి చేసుకుందంట. తిరుమలరావు ఇద్దరు 24 గంటలు ఫోన్లో మాట్లాడుకునేవారంట. మొగుని చంపేయాలని ఇద్దరు ప్లాన్ చేశారంట. వాయిస్ చేంజర్ కొనుక్కున్నారంట. అవతల తిరుమలరావు మాట్లాడుతుంటే మొగుడికి అది మహిళ మాట్లాడుతున్నట్టుగా నంగనాచిలాగా చేసిందంట ఐశ్వర్య. ఆహా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పరువు పోయినట్టుగా. మీరు రేపొద్దున్న ఎప్పుడైనా కర్మకాలి, నాకు తెలిసి మీరు బయటకు రారు. బయటకు వచ్చిన తర్వాత ఒక 14 ఏళ్ళు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని సమాజం గౌరవంతో చూస్తుందని మీరు అనుకుంటున్నారా? కనీసం మీ కుటుంబ సభ్యులు కానీ మీరు చేసిన పని వల్ల గౌరవం ఉంటుందని అనుకుంటున్నారా? కొన్ని కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఎస్, నిజానికి మీడియా వల్ల అవేర్నెస్ వస్తుందండి. మీడియా వల్ల అవేర్నెస్ వస్తుంది చాలా వరకు. ఎందుకంటే ఇదిగో దొరికిపోయారు కదా, ఇలాంటి ఆలోచనలు, ఐశ్వర్య ఆలోచనలో తిరుమలరావు లాంటి ఆలోచనలు ఉంటే అర్జెంటుగా మానేయండి. చాలాసార్లు అనుకుంటారు కదా, మొన్న ఎక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్లో దొరికిపోయింది కదా ఆమె, హనీమూన్కి తీసుకెళ్ళింది. పెళ్ళైన 9 రోజులకి, ఇంకా ఈమె 4 రోజులైనా ఉంది. ఆమె 9 రోజులకే తీసుకెళ్ళింది, భర్తను వేస్తుంది. దొరికిపోయారు కదా. సో అందుకే చెప్తుంటా, చాలామంది ఏంటంటే ఏదో అనుకుని కామెంట్స్ చేస్తుంటుంటారు, ఇలాంటివి చూపించకపోతే మనం దొరకం కదా అనుకుంటారు. దొరికిపోయిన ఘటనలు వాళ్ళకి తెలియదు కదా, దొరకం కదా అని ఇంకో 10 మంది ఐశ్వర్యలు తయారవుతారు, ఇంకో 10 మంది తిరుమలరావులు తయారవుతారు. అందుకే మనం చూపించాలి. కాబట్టి ఇక్కడ మీరెందుకు చూపించారు, ఇది కాదు మనకు కావాల్సింది. ఇలాంటి వాళ్ళు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ అలాంటి ఆలోచనలు మీకు తెలిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇలాంటి ఆలోచనలు మనకు వద్దు అని. లేదు, ఇలాంటి ఆలోచనలు మీకు ఎవరికైనా ఉంటే అవి మానేసుకోండి. ఇలాంటి ఆలోచనలు సంఘానికి, సమాజానికి శ్రేయస్కరం కాదని. కొన్ని కామెంట్స్ మీకు చదివి, ఎన్ని కోట్లు ఇచ్చారు సార్ ఆమెకు హత్య చేయటానికి అంట. ఎన్ని కోట్లు ఇచ్చారు బ్రో? మరి ఒకసారి నువ్వు ఒకవేళ మంచి మెరుగైన పౌరుడు అయితే నువ్వు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు. సో కరెక్ట్ లేడీస్ అనే, సహజంగా మన లేడీస్నే కాదు, జెంట్స్ కూడా. మరి తిరుమలరావు, ఇక్కడ మనం ఐశ్వర్యను ఒక్క ఆమెనే కాదు కదా మనం అనాల్సింది. తిరుమలరావు లాంటి దగులు బాల్జీలు ఉంటారు, వాళ్ళను నమ్మే ఐశ్వర్య లాంటి వాళ్ళు ఉంటారు, భర్తలను గొంతు కోసే ఐశ్వర్య లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని మీరు అర్జెంటుగా విరమించుకోండి. లేదు అంటే దొరికిపోతారు. నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా మీరు ఇప్పటికైనా చెప్పండి. ఎందుకంటే ఏదో ఒక సామెత ఉంటుంది, అత్త కొట్టినందుకు కాదు తోటికోళ్ళు నవ్వినందుకు అంట బాధని, ఆమె చంపేసినందుకు కాదు మీడియా వాళ్ళు చూపించినందుకు బాధ అంటే బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి వార్తలు సమాజానికి చూపించాలా, అవేర్నెస్ తీసుకుని రావాలా. ఎందుకంటే ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళకి, వార్త చూపించినందుకు బాధ కలిగి కామెంట్ చేసే వాళ్ళకంటే మీరెవరైనా ఒక్కసారి తిరుమలరావు ఇంటికి వెళ్ళండి అమ్మా. ఒక్కసారి తిరుమలరావు ఇంటికి, తిరుమలరావు ఇంటికి కూడా వెళ్ళండి. తిరుమలరావు ఇంటికి వెళ్ళి తిరుమలరావు భార్య బిడ్డలతో మాట్లాడి చూడండి, మీ ఆలోచనలో మార్పు వస్తుంది. లేదు, తేజేశ్వర్ ఇంటికి వెళ్ళండి, తేజేశ్వర్ కుటుంబ సభ్యులతో మాట్లాడరండి. మీకు నిజంగా బాధ్యత ఉండి ఇలాంటి వార్తలు వాళ్ళు చూపించారు, ఇలాంటి వార్తలు వాళ్ళు చెప్పారు అనుకునే దానికంటే ఒకసారి ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడొస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే, ఈ తేజేశ్వర్ని చంపినటువంటి తిరుమలరావును, తేజేశ్వర్ని చంపించినటువంటి ఈ తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు ఎటువంటి శిక్ష వెయ్యాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి పోలీసు మాట్లాడిన మాటలు ఏంటో మనం విందాం. పోలీసు మాట్లాడిన బయట నేను మీకు వినిపిస్తాను. గద్వాల్లో జరిగిన తేజేశ్వర్ యొక్క మర్డర్ కేసులో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఈ జూలై 1కి అతని కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కర్నూలు వెళ్ళడం జరిగింది. కర్నూలులో అతను కెన్పిన్ ఫైనాన్స్ అని అతను ఒక ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తుంది. మేనేజర్గా అతనికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాలని 17వ తారీఖు అతను ఎన్ని గంటలకి ఆఫీస్లో వచ్చాడు, ఎన్ని గంటలకి బయటకు వెళ్ళాడు అనే ఉద్దేశం మేము అతనున్న పనిచేసిన బ్యాంకులో సోదాలు నిర్వహించినాం. దాంట్లో భాగంగా మాకు ఒక వాయిస్ చేంజర్ అనే ఒక డివైస్ దొరికింది. ఆ డివైస్ని అక్కడ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్లో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ప్లస్ అవి ప్లస్ ఆ
ఆ బ్యాంక్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్లస్ ఆ వాయిస్ చేంజర్ డివైస్ ని తీసుకున్న తర్వాత రీసెంట్ గా మేము ఈ తేజేశ్వరి మర్డర్ కేసులో నిందితులైన తిరుమలరావుని ప్లస్ నాగేష్, పరమేష్, రాజు ఈ నలుగురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా విచారంగా తిరుమలరావుని వాయిస్ చేంజర్ మీరు ఎందుకు ఉపయోగించారని చెప్పేసి, అతను ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చింది అనే దాన్ని వాయిస్ అయితే విచారించడం జరిగింది. దానికి అతను సార్ ఇది లేడీ వాయిస్, నేను మాట్లాడితే లేడీ వాయిస్ వినిపిస్తుంది, ఇది తేజేశ్వరికి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్లి అయింది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ ని తీసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు దీని ద్వారానే అతను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, అతని ప్రతి కదలిక మాకు వాయిస్ చేంజర్ ద్వారా నేను ఫోన్ మాట్లాడేవాడిని, ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడేది లేడీ వాయిస్ లాగా వినిపిస్తుంది కాబట్టి దీన్ని మర్డర్ కేసులో ఉపయోగించడం చెప్పడం జరిగింది. ఇది మేము స్వాధీనం చేసిన కోర్టుకి సమర్పిస్తాం. మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాం. ఇప్పుడు మాకు కొన్ని వివరాలు రావాల్సింది. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఉన్న తేజేశ్వర్ ఆమె ఐశ్వర్య ప్లస్ తిరుమలరావుని ఇద్దరిని ఇప్పుడు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకొన్ని విచారణ తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. చేసిన తర్వాత చెప్పారు 13వ తారీఖు కూడా మేము సంఘాల దగ్గరికి వచ్చినాం సార్, అతన్ని ఆ రోజు కూడా ప్లానింగ్ ఉండే, బట్ ఆ రోజు అతను వేరే అతనితో దిక్కొచ్చి రావడం జరిగిందని చెప్పాడు. మనం అది కూడా మెన్షన్ చేసినాం. ఇందులో భాగంగా చెక్ చేస్తుంటే మాకు సస్పిషియస్ అనిపించింది. వాయిస్ చేంజర్ ఇది ఈ నేరంలో ఉపయోగించిన అనుమానంతో మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. బట్ ఇది స్వాధీనం చేసుకున్న దాన్ని మనము ఎంక్వైరీలో భాగంగా ఇతను అడగడం జరిగింది. అతను చెప్పిన ప్రకారం ఈ అఫెన్స్ లో అతనికి వాయిస్ ఎలా పోయింది అంటే ఎప్పుడప్పుడు ఎట్లా కమాండ్ ఆమెకి ఎలా సమాచారం అందించగలిగింది అనే దాని మీద అనుమానం ఉండే మాకు. బట్ ఈ వాయిస్ చేంజర్ తో అది కూడా క్లారిటీ వచ్చింది.